విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్, ఒక వ్యక్తి వర్క్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నైస్ సార్, సూపర్ సార్. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని, ఒక మహిళను తీసుకొని మనం బట్టల షాప్లోకి వెళ్ళాం అనుకోండి, మనందరికీ ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయమే. ఆమె శారీ కొనుక్కోవాలని చూస్తే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ని చూస్తారు. నాకు ఈ డిజైన్ బాగాలేదు అంటారు, ఫ్లవర్స్ నచ్చలేదు అంటారు, ఆ క్లాత్ నచ్చలేదు అంటారు, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనేసి దాదాపుగా తను సాటిస్ఫైడ్ అయ్యేంత వరకు ఆ బట్టలను తీస్తూనే ఉంటారు. అక్కడ నచ్చకపోతే వేరే షాప్లోకి వెళ్తారు. అవునా? మనం కూడా మన కెరీర్లో ఒక మంచి జాబ్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు నువ్వు అన్ని రకాల జాబ్స్ చేసి నీకేదో డిసైడ్ చేసుకోవాలనేటువంటిది ఇక్కడ పాయింట్ కాదు. నీ వర్క్ ఏ పాయింట్ మీద, ఏ జాబ్ మీద నువ్వు ఎంత వర్క్ మొదలు పెట్టినావు. ఒక వర్క్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో నీకు వర్క్ ఎంత వచ్చు, ఇంకెంత నేర్చుకోవాలి. రైట్ నో సార్. ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ అగ్రికల్చర్ని కల్టివేషన్ చేసేటప్పుడు ముందు అతనికి పొలంలో దిగడానికి రావాలి. అతను ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాడు లేడు అనుకోండి, అగ్రికల్చర్ కాదు అతనిది, అతనికి ఆ బ్యాక్గ్రౌండే లేదు. అతను ముందు పొలంలోకి దిగడానికి రావాలి. ప్రతి దాని మీద అతను వరి మొక్కలు ఎలా ఉంటాయి, ఆ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఎలా నడవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే అతను ఒక 6 months కష్టపడ్డ తర్వాత వచ్చేటువంటి పంట మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది. మరి అదే కాన్సన్ట్రేషన్ మరి యువత ఒక 2 సంవత్సరాలు ఒక జాబ్ చేసి నాకు ఈ జాబ్ కాదు, నా కెరీర్ కాదని చెప్పి వెంటనే వేరే జాబ్లోకి వెళ్ళిపోయినారు అనుకోండి, అప్పుడు ఆలోచించాలి కదా, ఇక్కడ 10,000 ఎక్కువ వస్తున్నాయి కరెక్టే, ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి వర్క్ పోతుంది కదా అని యువత ఆలోచించాలి కదా. కానీ ఆలోచించట్లేదు. ఎందుకో తెలుసా? దానికంటే నాకు ఇక్కడ ఒక 10,000 రూపాయలు వస్తున్నాయి, సో నేను ఈ జాబ్ చేస్తాను. మళ్ళీ 0 నుంచి మొదలు పెడుతూ ఉంటారు ఆ పనిని. మళ్ళీ ఇక్కడ ఒక 2 years చేస్తారు. ఆ 2 years అయిపోయిన తర్వాత, 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర 10,000 ఎక్స్ట్రా వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ యువతంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే మనీ మీద ఫోకస్ చేసుకుంటూ నేను అందులోకి వెళ్తాను, అక్కడ ఒక 2,000 ఎక్కువ వస్తుంది, అక్కడ ఒక 3,000 ఎక్కువ వస్తుంది, ఇలా ఫార్వర్డ్ అవుతూ వెళ్తూ ఉంటారు. ఒక 10 years అయిపోయిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది, నువ్వు ఏ జాబ్ పర్ఫెక్ట్గా చేయగలుగుతావు అంటే వాళ్ళు ఏం చేయాలో కూడా తెలీదు. నేను ఏ పని చేశాను, ఆ పని చేశాను, అది చేశాను అంటారు. ఇవన్నీ కాదు, మనం చదువుకునేటప్పటి నుంచే. ఎగ్జాంపుల్, అందరూ డిగ్రీ చేస్తారు, అందరూ 10th పాస్ అవుతారు, అందరూ ఇంటర్మీడియట్ పాస్ అవుతారు. కానీ నీ స్పెషాలిటీ ఏంటి? మనకి ఎన్నో రకాలైనటువంటి స్పెషాలిటీస్ ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటింగ్ చేసుకోవచ్చు, కరాటే నేర్చుకోవచ్చు, మ్యూజిక్ నేర్చుకోవచ్చు, డ్యాన్స్ నేర్చుకోవచ్చు, సాంగ్స్ నేర్చుకోవచ్చు. కానీ యూత్ అంతా కూడా, స్టూడెంట్స్ అంతా కూడా ఏంటి అంటే అందరూ డిగ్రీలు చేస్తున్నారు, నేను డిగ్రీ చేస్తాను, అందరూ బీటెక్ చదువుతున్నారు, నేను కూడా బీటెక్ చదువుతాను, అందరు ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినారు, నేను పాస్ అయ్యా. నీ స్పెషాలిటీ ఏంటి? నీకు ఒక స్పెషాలిటీ ఉంటే కదా నీకు ఒక పర్ఫెక్ట్ కెరీర్ డిజైన్ అయ్యేది. సార్ డిగ్రీ చదివితే జాబ్ రాదంటే రాదు, గ్యారంటీ లేదు. ఎందుకో తెలుసా సార్? ఇప్పుడు మన దేశంలో దాదాపుగా 92% మంది అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళే. అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు, మామూలుగా అనార్గనైజ్డ్ సెక్టార్ అని చెప్తాము. ఒక 8% నుంచి 10% పీపుల్ మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, జాబ్ సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి నీకు జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వే కదా నీ జాబ్ని డిజైన్ చేసుకోవాల్సింది. ఆల్టర్నేటివ్గా నీకు నచ్చినటువంటి ఒక హ్యాబిట్ మీద ఫోకస్ చేసి చదువుతో పాటు ఏదో ఒకటి నేర్చుకోవాలి యువతంతా కూడా. అది ఏది అనేటువంటిది నీకు నచ్చినటువంటి హ్యాబిట్ చేయండి. మీరు వంట నేర్చుకుంటారా, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటారా, షూటింగ్ నేర్చుకుంటారా, లేదంటే ఇంకా కుట్లు, అల్లికలు, గర్ల్స్ అయితే ఏం చేస్తారో చేయండి. చదువుతో పాటు మీకు ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉండాలి, ఆల్టర్నేటివ్ హ్యాండ్ కూడా ఉండాలి. చాలా మందికి మీరు ఎంక్వైరీ చేసి చూడండి, నేను చదివింది ఇది, కానీ ఏదో అట్లా మా పేరెంట్ ఊరికే నన్ను ఇట్లా కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ చేసినారు, లేదో ఇట్లా ఊరికే నేర్చుకున్నాను, కానీ నాకు ఇప్పుడు ఫుడ్ పెట్టేది అదే అయింది, నేను ఊరికే ఈ పని నేర్చుకున్నా, కానీ నాకు ఇప్పుడు ఇదే నా లైఫ్ అయింది అంటారు. చదివిన దానికి చేసేటువంటి జాబ్కి సంబంధం లేదు, మనం నేర్చుకున్న పని మాత్రమే మనకి ఫుడ్ పెట్టేటువంటి టైం వచ్చేసింది. కాబట్టి యువత అంతా కూడా పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే చదువుతో పాటు నీ చేతిలో స్పెషలైజేషన్ ఏముందో దాన్ని చూడాలి. డిగ్రీలు అందరూ కంప్లీట్ చేస్తారు, నువ్వు కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నావు, నీ స్పెషాలిటీ ఏంటి?
ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో జాబ్ దగ్గరికి వెళ్ళినావు, అందరూ కూడా స్కిల్స్ అన్ని కంప్లీట్ చేశారు, అందరూ పాస్ అయిపోయినారు, అన్ని ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నీ స్పెషాలిటీ ఏంటి అంటే నీకు కొన్ని స్పెషాలిటీస్ ఉండాలి. ఆ స్పెషాలిటీసే నేను పనులను తయారు చేసి పెట్టుకోండి అంటున్నాను. వర్క్స్ని ఎన్నైతే నీ పాకెట్లో వేసుకోగలుగుతావో ఆ వర్క్స్ నీ కెరీర్ని డిజైన్ చేసేటువంటి టైం వస్తుంది. ఎగ్జాంపుల్, అంబానీ గారు ఒక మాట అంటారు, నాకు కేవలం ఒక్క బిజినెస్ మాత్రమే కాదు, ఒక 7 రకాలైనటువంటి బిజినెస్లు నా చేతుల్లో ఉండాలి, మినిమం ఒక 7 రకాల బిజినెస్లు ఉండాలి. ఎందుకు అంటే ఒక లైఫ్ని డిజైన్ చేయాలి అన్నా, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని క్రియేట్ చేయాలి అన్నా ఒక పని సరిపోదు, 7 రకాల పనులు అయితే నాకు సరిపోతుంది అనేసి అతను డిజైన్ చేసుకున్నాడంట. ఎగ్జాంపుల్, కరోనా వచ్చినటువంటి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మన కరోనా వచ్చినప్పుడు టీచర్స్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అయిపోయారు. ఎందుకంటే స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. కొద్ది మంది టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో క్లాసులు చెప్పడం మొదలుపెట్టారు. మరి టీచర్స్ సెలెక్ట్ చేసుకున్న పరిస్థితి ఏంటి? నెక్స్ట్ థింగ్, బజార్లలో తిరిగి అమ్ముకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ మొత్తం కూడా పోలీస్ స్టాప్ అయిపోయింది. ఎందుకంటే తిరిగే పరిస్థితి లేదు, వెజిటబుల్స్ని కానివ్వండి, ఫ్రూట్స్ని కానివ్వండి సేల్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. మరి ఎలా? ఆల్టర్నేటివ్ ఏంటి? యూత్ అంతా ఆగిపోయింది, జాబ్స్ అన్నీ ఆగిపోయినాయి. నీ ఆల్టర్నేటివ్ ఎవరికి ఉందో తెలుసా? మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్పట్లో మస్తు క్రేజ్ వచ్చేసింది. అంటే నా ఉద్దేశం ఏంటో అబ్జర్వ్ చేయండి. చదువుతో పాటు నువ్వు ఒక స్పెషలైజేషన్ని తయారు చేసి పెట్టుకుంటే దాంట్లో నువ్వు సక్సెస్ సాధించవచ్చు. అదే నీకు గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది రేపు ఫ్యూచర్లో. ఓకే.